నా పేరు సమిత్. ఎవరు? బళగేరి. ఎంత ఉంది సార్ ఇది ఏరియా? 3 ఎకరం ఉంది సార్. 3000 స్క్వేర్ మీటర్లు. క్యాప్సికమ్. మీకు దీనికి ముందర వ్యవసాయం ఐడియా ఉందా సార్? వ్యవసాయం చేస్తా ఉన్నాం సార్. ఇది ఎట్లా దిగడానికి సెట్ చేసి క్యాప్సికమ్ ఇది ఎట్లా? అదే మన ఏరియాలో అంతా ఏమంటారు ఓపెన్ ఫీల్డ్ అంత రిస్కీ అయిపోయింది. మనకి రేట్లు చిక్కేదో, ప్రొడక్షన్ ఎత్తాను రేట్లు చిక్కాను, మనకి ఇన్కమ్ చేసే గాస్ అయిపోయింది. అదే దీంట్లో అయితే మనము యావరేజ్ ఏమంటారు ప్రొడక్షన్ ఎత్తిస్తే మనకి 40-50 పోతేనూ మనకు లాస్ అయ్యేదో, మంచి ఇన్కమ్ రైస్ చేయొచ్చు. ఏమి స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ బేసిస్ చేసుకుంటే అంతా మనకు వర్కౌట్ అయ్యి. 30 ఎకరాకి ఎంత అయింది సార్ మీ ఇన్వెస్ట్మెంట్? సార్ ఇది మనము సెకండ్స్లో తెచ్చేసిండేది ఒక 600 రూపీస్ పడి ఉంటుంది స్క్వేర్ మీటర్కి. సార్ కొద్ది వేసుకుంటే మనకు తెలిసిన వాళ్ళు ఫార్మర్ ఒక ఆయన వేస్తారు, ఇంకొక 80 రూపీస్ సార్. 2 ఇంచులే ఇంకొక 80 రూపీస్ చాలా వేస్తే కొద్దిగా ఇస్తారు. ఓవరాల్ 700కి చేసుకోవచ్చు, కొత్తగానే చేసుకోవచ్చు. సో క్యాప్సికమ్ మీకు ఎట్లా సార్ ఇది? ఇప్పుడు ఎన్ని దినాల చెట్టు సార్ ఇది? సార్ ఇది ఒక 40 to 42 డేస్ అయింది సార్. ఇది ఎన్ని నెలలకు స్టార్ట్ అవుతుంది ఇది కాయలో? సార్ ఇంకొక 35 days to 40 days సార్. ఇదే ఏమైనా హీట్ ఇట్లా మెయింటైన్ అయితే ఒక 5 days బిఫోర్ వస్తుంది. హీట్ కొంచెం కాన్స్టెంట్ అయితే కొంచెం ఇంకో 5 days ఎక్స్టెండ్ అవుతుంది. కలరా గ్రీనా సార్? సార్ ఇది కలరు ఇవకి ఎల్లో, ఇవకి రెడ్. రేట్లు ఎంత సార్? సార్ రేట్లో మనకి ఈ సీజన్ మే సీజన్లో యావదో ఒక ఫస్ట్ ప్లేస్ మనకు ఒక రేట్ తగులుకు వస్తే దుడ్డు అయిపోతుంది. ఏమో యావరేజ్ మనకి 50 వస్తేనే చాలు సార్, మంచి దుడ్డు అవుతుంది. 50 రూపీస్ వస్తే మంచి దుడ్డు అవుతుంది ఎక్స్పెక్ట్ యావరేజ్. సార్ ఇప్పుడు ఈసారి మనం 30 సరే ఒక అర్ధ ఎకరకి 8000 పుడిచింది. ఈసారి రవంత ప్రొడక్షన్ రన్ బాగా ఎత్తుతాము అనేసి 3/4 ఎకరాకి 11,200 చెట్టు పుడిచినాను సార్. సార్ అదే ఒక్కొక్క వెరైటీ అవుతుంటు చూడండి. ఇది ఎల్లో 90 రూపాయలు ఏమో వస్తుంది. సుబాన్ అనేసి ఇది కొత్త వెరైటీ 14 రూపాయలు వస్తుంది. అది ఇన్స్పిరేషన్ అది 10 రూపాయలు వస్తుంది ఒక చెట్టు. కంపెనీ ఆ వెరైటీ పైన. మీరు ఇంటికి టన్నేజ్ ఎంత ఎత్తారు సార్ ప్రొడక్షన్ ఓవరాల్ మీ లెక్క ఒక అందాజు? సార్ నా లెక్కలో ఒక 50 tons పైన ఎత్తాలనేసి ఒక ఎక్స్పెక్టేషన్. 50 tons యావరేజ్ కంటే ఒక 40 tons రానే రావాలా సార్. 40 tons పైన 40 to 45 tons సార్ లాస్ అయ్యేదో. సార్ మనము ఏమంటే దీన్ని ఎట్లా అంటే ఒక బేసిక్ నా ఫస్ట్ ఇంకా చూసుకోకపోతే ఎక్స్పెన్సెస్ తీసేయదు మనకి. ఎట్లా అంటారా టైం టు టైం స్ప్రే చేస్తే మనకి ఎక్స్పెన్సెస్ తీసేయదు. టైం ఇడిచి మనము ఏమో తాళరా నా దగ్గర దుడ్డు లేదనేసి ఏమైనా చేసేకపోతే కేర్లెస్ గా చేస్తే తీస్తుంది, ఎక్స్పెన్స్ ఓవర్ గా తీస్తుంది. చేసినాం సార్. ఇదే నేను ఏం చెప్తానంటే పోయింది సార్ ఇదే టైంలో మేము ఇట్లే ఇడిచేసింటే చెట్లంతా వాలిపోయా. ఒకే ఒక ట్రిప్స్ ముందు మిస్ చేస్తే ఒక 2 టన్నులు వేస్ట్ అయిపోయి. నాకు ఇట్లా ఒక తెలిసిన వాళ్ళు చెప్పి దానికా నేను ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాను అంతే. దానికి కరెక్ట్ గా మనం ఏం సిస్టమ్స్ చేస్తే దీనికి ఇంకా మనకు లాభమే తప్ప లాస్ ఏం లేదు సార్. 50 రూపీస్ పోతే మనకు చాలు. 20 లక్షలు అయిపోయా సార్. సెలవు నాకు తెలిసి అదే నార్కు ఒక 11,000 అంటే 1,20,000 1,30,000 నార్క్ అవుతుంది. లిచ్మో ఎరువు 10 లోడ్లు తొలిగాను సార్. అంతా ఒక నా లెక్క 3 to 4 lakhs రావచ్చు. 4 lakhs మాక్సిమం 5 lakhs. అది స్టాండర్డ్ గా చేస్తే దానికి ఏం కావాలో ఫుడ్ న్యూట్రియంట్స్ అంతా కరెక్ట్ గా ఇచ్చుకుంటే ఒక 5 lakhs రావచ్చు. ఇంకా 12 లక్షలు ప్రాఫిట్ ఉంది. నేను బిఎస్సి అగ్రికల్చర్ బెస్ట్ సార్. మనకి ఇప్పుడు మనం 10,000 సంబలం పోయినా ఇది మనకి బెస్ట్. ఒకరి దగ్గర చేసాపోయి ఇదంతా ఓన్ ల్యాండ్ మంది కన్స్ట్రక్షన్ చేసుకోండి చేస్తా ఉన్నాము. హ్యాపీ తొందర ఏమి లాస్ ఏమి. ఓకే సార్, థ్యాంక్ యూ.